రావణుడు సీతను తీసుకెళ్లి 3 నెలలు గడిచిపోయింది. రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు మరియు కొంతమంది వానరులు కలిసి వాలిని చంపడానికి ఋష్యముఖ పర్వతం నుంచి కిష్కిందకు బయలుదేరారు. మార్గంలో సుగ్రీవుడు వృత్తాకారంలో ఉన్న ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉన్న వృక్ష సముదాయాన్ని రాముడికి వివరించాడు. ఈ ఆశ్రమం పేరు సప్తజన ఆశ్రమం. ఇది ఇప్పుడు భద్ర రిజర్వాయర్కి దగ్గరగా ఉంది. ఈ సప్త మహర్షులు 700 సంవత్సరాలు తపస్సు చేసి తమ శరీరాలతోటి స్వర్గానికి చేరుకున్నారు. అక్కడి నుండి రాముడు మరియు వానరులు చాలా దూరం దక్షిణ దిక్కుగా అడవుల్లోని చెట్ల మీదను పశ్చిమ కనుమల మీదగా ప్రయాణం చేసి కిష్కిందకు చేరుకున్నారు. కిష్కింద వానరుల రాజ్యంగా వాలిరాజుగా ఉండి కార్డిమం కొండల్లో పశ్చిమ కనుమల్లో ఉంది. ఇప్పటి అత్యంత పవిత్రమైన శబరిమలై అయ్యప్పస్వామి దేవస్థానము కూడా ఇదే ప్రాంతంలో ఉంది. వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలోని భౌగోళిక లక్షణాలని చాలా చక్కగా వర్ణించాడు. వేగా నది, ముల్లాపెరియర్ సరస్సు, రాముడి యొక్క గుహ, అంతేకాకుండా కొన్ని కొండల యొక్క ఆకారాలను కూడా వాల్మీకి చక్కగా వివరించాడు. సుగ్రీవుడు కిష్కిందకు రాజుకాగా రాముడు, లక్ష్మణుడు ఈ కొండల్లోనూ అడవుల్లోనూ ఈ సరస్సు దగ్గర తిరుగుతూ రాత్రులు ఒక గుహలో నివసించారు. ఇక్కడ ఈ పశ్చిమ కనుమల్లో అత్యంత ఎత్తైన కొండల్లో కిష్కిందని చూపడం అయినది. రాముడు ఈ కొండల్లో ఈ ప్రాంతంలో వర్షాకాలం అయ్యేవరకు ఉండి రావణాసురుని చంపడానికి దక్షిణ దిక్కుగా వెళ్లాడు. ఈ పెరియార్ నేషనల్ పార్క్ అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రాముడి రూపంలో ఈ ప్రాంతంలో ఈ కొండల మీద సంచరించాడు. కాబట్టి ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శించండి.